రుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఈ వేడి నీళ్ళలో 10 నిమిషాల పాటు ఉండనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్లోంచి తీసి తడి లేకుండా తుడుచుకొని బాగా ఆరబెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని బాగా చల్లారనివ్వాలి. ముక్కల్ని ఇలా తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు, పసుపు, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయ, ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు, కారం ఇలా ముక్కలకు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చల్లార్చుకున్న పోపుని వేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. రుచికరమైన క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.